నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరో 20 ఏళ్లు అధికారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోస్యం. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు హితవు. ఇకపై బీజేపీ పోరాటం అధికార పార్టీపైనే మాజీ ఎంపీ బీజేపీ నాయకుడు బుర్రా నర్సయ్య గౌడ్ స్పష్టీకరణ. లక్ష మందితో బైంసాలో బీజేపీ బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన ఎంపీ సోయం పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో మరో 20 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోస్యం చెప్పారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడ లేని విధంగా అత్యధిక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తల గౌరవం పెంచింది కూడా టీఆర్ఎస్ అని అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం లభిస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రకటించడంతో బీజేపీలో భయాందోళన మొదలైందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలతో బీజేపీ జరిపించే దాడులకు తాటాకు చప్పుళ్లకు భయపడమని తేల్చి చెప్పారు. చాలా మందికి ఏంటంటే ప్రభుత్వం 8 సంవత్సరాలు అయిపోయింది, కొంతమందికి ఏమో మాకేం నామినేటెడ్ రాలేదని, కొంతమందికి ఏ పదవి రాలేదనేటువంటి భావన సర్వసాధారణంగా రాజకీయ పార్టీల్లో ఉంటుంది. కానీ మీ అందరూ గమనించేది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అంటేనే అంతకంటే పెద్ద పదవి ఎవరికి అవసరం ఉండదు. ఎందుకంటే మనం మన బస్తీలో కానీ మన ఏరియాలో కానీ ఏ సమస్య ఉన్నా మరి ఆ బస్తీ వాళ్ళు వచ్చి మన కార్యకర్తని అడుగుతారు. అంతకంటే పెద్ద గౌరవం మనకేం ఉండదు. అయితే పార్టీలు ఏంటంటే ప్రభుత్వంలో సందర్భాన్ని బట్టి అవకాశాలు వస్తుంటాయి. మీకు అందరూ తెలుసు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే 50% మహిళలకే ఇచ్చారు, 75 జెంట్స్ కి ఇచ్చారు, 75 మహిళలకు ఇచ్చారు అని చెప్పి కొత్త బట్టలు ఇచ్చే కార్యక్రమం. క్రిస్మస్ అంటే సర్వ మతాలు అందరు ప్రజలు కూడా సంతోషంగా ఉండాలనేటువంటి భావన. హైదరాబాద్ వినాయక చవితి జరిగితే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన వినాయక ప్రతిమల్ని, ఆ నవరాత్రి ఉత్సవాలని, ఆ తర్వాత దుర్గామాత ఉత్సవాలని బ్రహ్మాండంగా మనం చేస్తే వాడు వచ్చి రాజకీయం చేయబట్టి. కాబట్టి మీరు ఒక్కటి గమనించాలి, మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఇది ఈ దేశంలో ఏ రాష్ట్రంలో, మహారాష్ట్రలో వాళ్ళ గవర్నమెంట్ ఉంది, కర్ణాటకలో వాళ్ళ గవర్నమెంట్ ఉంది, ఒక్క రూపాయన్నా మరి ఇటువంటి జాతరలు పండుగలు వచ్చినప్పుడు ఇస్తున్నాయి ముఖాలు అది లేదు. రెండోది, ఈ రోజు బ్రహ్మాండంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ అని, ఈ రోజు కొత్త టెక్నాలజీ మీకు తెలుసు, ఒక 10 కోట్ల రూపాయల ఖర్చుతోని క్యాత్లా అంటే గుండెకు సంబంధించినటువంటి పరీక్షలు చేసుకోవడానికి ఈ రోజు ప్రభుత్వ దవాఖానలో పెట్టినటువంటి చరిత్ర ఈ రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని. ఈ రోజు మీరు చూస్తే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ హాస్పిటల్ పోయే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మన బస్తీ మన బడి కింద ఈ రోజు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కూడా మరి బ్రహ్మాండంగా అద్భుతంగా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో కార్యక్రమాలు అందరం కూర్చొని, మా శాసన మండలి సభ్యులు, మా ఇన్ఛార్జెస్ అందరం కూర్చొని మరి 2-3 రోజులలోనే మరి గోపీనాథ్ గారి అధ్యక్షతన డేట్స్ ఇస్తాం. ఏ నియోజకవర్గంలో ఏ డేట్ల ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయాలి, దాంతో పాటు మీ నియోజకవర్గంలో ఆ కార్యక్రమాలతో పాటు అక్కడ కూడా ఏదైనా ప్రజా సమస్యలు ఉంటే కూడా దానికి అక్కడే పరిష్కారం ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, అంతేగాని నాకు పదవి రాలేదు ఉంటది, ప్రతి ఒక్కరికి ఆ బాధ ఉంటుంది, ఉండదని నేను చెప్తాను. కానీ సందర్భం, సమయం డెఫినెట్ గా మీకోసం ఆ అవకాశం
మరి మీకోసం మీ టైం వచ్చే వరకు మాత్రం మీరు వెయిట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. డెఫినెట్ గా అవకాశం వస్తుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఉంటారు, కానీ అందరికి అవకాశాలు రావు. సందర్భాన్ని బట్టి కొన్ని అవకాశాలు వస్తుంటాయి. డెఫినెట్ గా పార్టీ ఆ విధంగా ఆలోచన చేసి ముందుకెళ్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉంటాను. కాబట్టి మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, ఈ రోజు ఈ హైదరాబాద్ సిటీ అనేది టీఆర్ఎస్ పార్టీ అడ్డ. దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఏ పార్టీలు వచ్చినా, ఏ నాయకత్వం వచ్చినా. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు హితవు పలికారు. విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. హనుమకొండ భీమారంలోని స్కిల్ స్టోర్ కు ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక క్రీడా వేడుక ఉడాన్ 22 ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ క్రీడల్లో గెలుపొందిన విజేతలకు మెడల్స్ ప్రదానం చేశారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎస్వీఎస్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎర్రబెల్లి తిరుమలరావు, వైస్ చైర్మన్ డాక్టర్ ఎర్రబెల్లి సువర్ణ, పాఠశాల డైరెక్టర్ ఎర్రబెల్లి అనూప్, డాక్టర్ ఎర్రబెల్లి హర్షిని, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ స్కూల్లో వాళ్ళు పొందుపరిచినటువంటి కరికులం ఐబీ, సిబిఎస్ఈ అండ్ కేంబ్రిడ్జ్ అన్ని కరికులాలను ఇక్కడ ఎక్కడో మనం ఇతర దేశాలకు పోకుండా అన్ని సదుపాయాలు ఇక్కడే పొందుపరిచేందుకు ఇది చాలా మంచి ఫెసిలిటీ మనకు. సో మనం అంతర్జాతీయంగా మన పిల్లలను కాంపీట్ చేసేటువంటి స్థాయికి తీసుకురావాల్సిందిగా నేను మేనేజ్మెంట్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఉండేటువంటి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, టీచింగ్ ఫ్యాకల్టీ అన్నీ కూడా అత్యుత్తమ ప్రమాణాలతో పొందుపరిచినటువంటి సంస్థ ఇది. సో దీన్ని చాలా సద్వినియోగం చేసుకుంటే మన వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే విద్యా స్టాండర్డ్స్లో చాలా నెంబర్ 1గా అయ్యే అవకాశం ఉంది. దానికి అన్ని విధాలుగా మనందరం ప్రయత్నించేందుకు విజ్ఞప్తి చేస్తున్నాం. స్కూల్లో వాళ్ళు పొందుపరిచినటువంటి కరికులం ఐబీ, సిబిఎస్ఈ అండ్ కేంబ్రిడ్జ్ అన్ని కరికులాలను ఇక్కడ ఎక్కడో మనం ఇతర దేశాలకు పోకుండా అన్ని సదుపాయాలు ఇక్కడే పొందుపరిచేందుకు
ఇది చాలా మంచి ఫెసిలిటీ మనకు. సో మనం అంతర్జాతీయంగా మన పిల్లలను కాంపీట్ చేసేటువంటి స్థాయికి తీసుకురావాల్సిందిగా నేను మేనేజ్మెంట్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఉండేటువంటి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, టీచింగ్ ఫ్యాకల్టీ అన్నీ కూడా అత్యుత్తమ ప్రమాణాలతో పొందుపరిచినటువంటి సంస్థ ఇది. సో దీన్ని చాలా సద్వినియోగం చేసుకుంటే మన వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే విద్యా స్టాండర్డ్స్లో చాలా నెంబర్ 1గా అయ్యే అవకాశం ఉంది. దాన్ని అన్ని విధాలుగా మనందరం ప్రయత్నించేందుకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపై తమ పార్టీ పోరాటం అధికార టీఆర్ఎస్ పార్టీపైనేనని మాజీ ఎంపీ బీజేపీ నాయకుడు బుర్రా నర్సయ్య గౌడ్ ప్రకటించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్లో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని జోసెం చెప్పారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ మోసాలకు ప్రజలు విసిగిపోయారన్నారు. కేసీఆర్ ద్వారా అహంకారాన్ని అణచివేసి ఆ పార్టీ నాయకులను తరిమేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సభకు అధ్యక్షత వహించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు భాగ్యారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు వివిధ అంశాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కాంట్రాక్టర్లు 8.5 సంవత్సరాలుగా ప్రగతి పనులు గడప దాటినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు అక్కడక్కడ కాంట్రాక్టర్ ఇప్పుడు మీరు అందగానే చెప్తారు, అదే సిస్టమ్ ఇక్కడ కూడా అమలవుతుందంట. అక్కడ ఓన్లీ ఆస్థాన కాంట్రాక్టర్ ఒకటి ఉంటారు, ఇక్కడ కూడా ఒక ఆస్థాన కాంట్రాక్టర్ ఒకళ్ళే ఉంటారు. అందుకనుక ఈ యొక్క యాత్ర ద్వారా సమీక్ష తర్వాత ప్రజలకు బీజేపీ పార్టీని ఆదరించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. మా యొక్క కార్యక్రమాల ద్వారా, కార్యకర్తల పిలుపు ద్వారా ఆ నమ్మకాన్ని మేము ఇంకా కలిగించి రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందరి తెలంగాణ, అభివృద్ధి తెలంగాణ, ఆత్మగౌరవ తెలంగాణ బీజేపీ లక్ష్యాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోషం. చాలా మంది ఇక్కడ మీటింగ్లు అయినప్పుడల్లా మంత్రి గారు కానీ ఎమ్మెల్యేలు కానీ కాళేశ్వరం నీళ్ళని ఊకదమ్మడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. నేను మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నాను. సూర్యాపేట కానీ, తుంగతుర్తి కానీ, గోదావరి కానీ వచ్చేది గోదావరి నీళ్లు, అది ఎస్ఆర్ఎస్ నీళ్లు 1,50,000 కోట్లు పెట్టి కట్టిందని మీడియా ద్వారా ప్రజలు పంపబెట్టింది. ప్రాజెక్టులు కాదు, రిజర్వాయర్ కాదు. రిజర్వాయర్ అంటే పదమే వాటర్ని రిజర్వ్ చేశారు. కానీ 3 చెక్ డ్యామ్లు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్టు కాదు, 1,00,000 కోట్లు పెట్టి ఒక్కొక్కటి 50,000 కోట్లు పెట్టి 3 చెక్ డ్యాములు నిర్మించి దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుని చిత్రీకరించి ఎప్పుడో గత ప్రభుత్వాల్లో 36 ప్రాజెక్టులు, అది ఎస్ఆర్ఎస్పీ కానీ, పోచంగాడు కానీ, ఎల్ఎండి కానీ, ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 1 కానీ, ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 కానీ, శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, మూసీ కానీ, ఇట్లా పులిచింతల కానీ, ఇట్లాంటి అన్ని ప్రాజెక్టుల ద్వారా ఏర్పడినటువంటి నీటి వ్యవస్థని ఈరోజు కొన్ని ప్రచారం అంది ఎస్ఆర్ఎస్పీ నీళ్ళని, గోదావరి నీళ్ళని కాళేశ్వరం అని పబ్బం గడుపుకుంటున్నారు. ఈ యొక్క ప్రజల గోస యాత్ర ద్వారా తేటతెల్లో చేయబోతున్నాం. అదేవిధంగా ధరణి మీ అందరికీ తెలుసు. నిర్మల్ జిల్లా బాయంశాలో ఈ నెల 28న నిర్వహించే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొనే బహిరంగ సభ స్థలాన్ని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి తదితరులు పరిశీలించారు. దాదాపు 1,00,000 మందితో ఈ సభ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్రలో జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొననున్నారని అన్నారు. ముఖ్య అతిథిగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరు కానున్నట్లు తెలిపారు. సభకు ప్రజా సంగ్రామ యాత్రకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రధాని నరేంద్ర మోడీ నోట సిరిసిల్ల నేతన్న మాట వచ్చింది. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని చేతిలో సిరిసిల్ల చేనేత వస్త్రం తలుక్కున మెరిసింది. చేనేత కార్మికుడు హరిప్రసాద్ G20 పేరుతో చేతితో స్వయంగా నేసిన వస్త్రాన్ని మోదీ చూపించారు. చేనేత కార్మికుల గొప్పదనాన్ని, కళా నైపుణ్యాన్ని వివరిస్తూ అభినందించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆసక్తిగా తిలకించారు. देश की इसी उपलब्धि की खुशी में उन्होंने G20 का यह लोगो अपने हाथों से तैयार किया है। बुनाई की यह बेहतरीन प्रतिभा उन्हें अपने पिता से विरासत में मिली है और आज वे पूरे पैशन के साथ इसमें जुटे हुए हैं। साथियों, कुछ दिन पहले ही मुझे G20 लोगो और भारत की प्रेसिडेंसी की वेबसाइट को लॉन्च करने का सौभाग्य मिला था। इस लोगो का चुनाव एक पब्लिक कांटेस्ट के जरिए हुआ था। మానవ సేవే మాధవ సేవ అంటూ డబ్బు ఎంత సంపాదిస్తున్నారు అనేది కాకుండా ఉన్న దాంట్లో కొంత దానం చేయడం గొప్పవరమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ పెద్ద గణేష్ వద్ద శివలాల్ యాదవ్ ట్రస్ట్ అధ్యక్షుడు మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో చలితో రోడ్లపై పడుకునే పేదలు, అనాథలు, బాల్దియా పారిశుద్ధ మహిళా కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. 20 ఏళ్లుగా ఏటా 500 మందికి దుప్పట్లు ఇచ్చేవాడినని, దాతల సాయంతో 700 మందికి చలి నుంచి ఉపశమనం కలిగించే ప్రయత్నం చేశానని మహేష్ యాదవ్ పేర్కొన్నారు. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం, అందరం బాగుంటాం. అన్న అప్పుడప్పుడే 5,000 10,000 నేను ఇస్తామా, నేను చేపిస్తా అన్న నాయకుడు మన నాయకుడు. వారికి అందరూ కూడా సేవ చేయాలని ఆ భగవంతుడు కలిగించాడు. ఖైరతాబాద్ వినాయకుడు మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖైరతాబాద్ జైనవి సురేష్ మేడం కొంచెం అందరికి వస్తామన్నా ఎక్కడైనా అందరికి ఇస్తారమ్మా, ఏమనుకోకూడదు అందరికి బుక్స్, స్కూల్ డ్రెస్సులు కానీ లేకపోతే షూజులు కానీ బ్యాగ్స్ కానీ అందక కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది పిల్లలలో. ఒక ఉన్నవాడేమో అన్ని డ్రెస్సులు వేసుకొని టిక్ టాక్గా వస్తే లేనివాడు చూసి అరే వాడు బాగున్నాడు నేను బాగలేడు అన్నటువంటి ఒక ఇన్ఫీరియారిటీని దూరం చేయాలన్నటువంటి ఆలోచనతోని మహేష్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని, అందుకే పెద్దలు చెప్పారు అప్పట్లోనే మానవ సేవే మాధవ సేవ అని, అలాంటి కార్యక్రమాన్ని తీసుకొని 2 దశాబ్దాల నుండి చేస్తున్నటువంటి మహేష్ గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు వచ్చినటువంటి గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న గారికి, అదేవిధంగా సోమాజిగూడ కార్పొరేట్ సోదరి స్మెల్ ఉంటుందో ఎంత గలీజ్ ఉంటుందో తెలుసు మనకు, అయినా కూడా మీరు బాధ అనకుండా మా ప్రాంతం పరిశుభ్రంగా ఉండాలని మీరు చేసేటువంటి సేవకి నేను చేతులు జోడించి మీకు నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ఉన్నటువంటి వాతావరణం వల్ల నేను ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఆ దేవుడి యొక్క అనుగ్రహం కావాలి. ఏ కార్యక్రమం చేయాలన్నా దేవుడి అనుగ్రహం కావాలి. అందుకే మహేష్ యాదవ్ గారు హన్మకొండ కిషన్పురాలోని గీతాంజలి మహిళా డిగ్రీ కళాశాల మొదటి 2, 3వ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన దృష్టి కార్యక్రమంలో భాగంగా మహిళా సాధికారత వేడుకలు రామ్నగర్ అంబేద్కర్ భవన్లో అట్టహాసంగా నిర్వహించారు. అనేక కంపెనీల ద్వారా సుమారు 200 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్న విద్యార్థులను కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించింది. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు వేణుమాధవ్, శ్రీధర్, ప్రిన్సిపల్ మంజుల, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రసంగించడం జరిగింది. అదేవిధంగా మా కళాశాలలో మొదటి నుంచి కూడా ఒక ఎయిమ్ తోటి, ఒక లక్ష్యంతో కళాశాల నడుస్తుంది. అది ఏంటి అంటే చదువుకున్నటువంటి ప్రతి అమ్మాయి కూడా రేపు ఫ్యూచర్లో డిగ్రీ అయిపోగానే వాళ్ళు ఉద్యోగంలో నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మా కళాశాల డైరెక్టర్ గారు వాళ్ళకి సంబంధించినటువంటి ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి టీసీఎస్ కంపెనీ, జెన్పాక్ కంపెనీ, విప్రో కంపెనీ ఇటువంటి కంపెనీలో వాళ్ళకు ట్రైనింగ్ మొదటి నుంచి ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకు అర్థమెటిక్లో కానీ, రీజనింగ్లో కానీ, తర్వాత అనేక కార్యక్రమాల్లో జీకే అని, కరెంట్ అఫైర్స్ అని ఇవన్నీ నేర్పించుకుంటూ వాళ్ళకి ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇప్పటికీ మా కళాశాలలో 200 మంది విద్యార్థులకు ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. మరియు ఇంకా రాబోయే కాలంలో ఇంకా అనేక మంది మరి ఉద్యోగాలు సంపాదిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇది మహిళలకు ఒక విధంగా గర్వకారణంగా మేము చెప్పుకుంటున్నాం. నా పేరు ఆంజనేయ ప్రసాద్, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. 120 మందికి ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్ రావడం జరిగింది. టీసీఎస్, విప్రో లాంటి ఎంఎన్సీ కంపెనీస్లో. సో ఈ కార్యక్రమంలో వచ్చిన పిల్లలకు, జాబ్స్ వచ్చిన పిల్లలకు మెమెంటోస్ ఇచ్చుకుంటూ వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళతోటి ఒక ఇన్స్పిరేషన్ స్పీచ్ కోసం, మోటివేషనల్ స్పీచ్ కోసము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. సో దీనికి ఇచ్చేసిన ప్రతి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. వేణుమాధవ్, మై నేమ్ ఈజ్ వేణుమాధవ్, అకాడమిక్ డైరెక్టర్ ఫర్ గీతాంజలి డిగ్రీ కాలేజ్ ఫర్. భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని హన్మకొండ వడ్డేపల్లిలో పింగిలి ప్రభుత్వ డిగ్రీ పీజీ మహిళా కళాశాలలో 2 రోజుల పాటు కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి కళాశాల ప్రిన్సిపల్ లెఫ్టినెంట్ డాక్టర్ బి చంద్రమౌళి విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడే కూర్చొని ఇక్కడే చేస్తాం కాబట్టి వచ్చి చేయించుకోండి. ఒకవేళ మాకు మేమే సొంతగా చేసుకునే అన్న వాళ్ళకి కొత్తగా ఎవరైనా $" అంటే ప్లే స్టోర్కి వెళ్ళాలి. ప్లే స్టోర్కి వెళ్ళి $NVSP.in అని కొడితే దాని ద్వారా హెల్ప్ లైన్ వస్తుంది. దాంతో మీ ఫోన్ నెంబర్లతోటి డైరెక్ట్ ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. కొత్తగా ఓటు మీరే చేయించుకోవచ్చు. ఏ ప్రాబ్లం ఉన్నా మీరే చేసుకోవచ్చు. దాని ద్వారా మీరే స్వయంగా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. నాది పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్. మేడం రాధిక మేడం ఎకనామిక్స్, రాజేశ్వరి మేడం సాంస్క్రిట్ మేడం. ఈరోజు నేషనల్ ఎలక్షన్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంకొకటి ఓటర్స్ డే గురించి కూడా చెప్పండి. ఓటర్స్ డే యంగ్ యూత్ వాళ్ళకు ఎక్కువ అవకాశం ఇవ్వాలి. ఎందుకని అంటే 18 years క్రాస్ అయినటువంటి యువకులకు అవకాశం ఇవ్వాలి. రేపు ఫ్యూచర్ భవిష్యత్ అంతా యువత చేతిలో ఉంటుంది కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థ సక్సెస్ అవ్వాలి అంటే వాళ్ళే రేపు బిల్డర్స్ కాబట్టి అందరూ కూడా ఎన్రోల్ చేయాలి. యంగ్ ఓటర్స్కు అవకాశం ఇవ్వాలనేసి ఎలక్షన్ కమిషన్ 25th January నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి ఆ రోజు ఎలక్షన్ కమిషన్ కూడా ఏర్పడింది కాబట్టి ఆ రోజునే ఓటర్స్ డేగా జాతీయ ఓటర్స్ దినోత్సవంగా జరుపుకోవాలనేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. అది 2011 నుంచి ఓటర్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలని ఆ రోజు నుంచి మనం చేసుకోవడం జరిగింది. సో ఈ యువత అందరూ కూడా 18 years క్రాస్ అయినటువంటి వాళ్ళు అందరూ కూడా ఎన్రోల్ చేసుకోవాలి. జగిత్యాల జిల్లా లయన్స్ క్లబ్ ఆఫ్ మెట్పల్లి ఆధ్వర్యంలో నరేంద్ర డిగ్రీ కాలేజీలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. IMA డాక్టర్లు, లయన్స్ క్లబ్ సభ్యులు సంయుక్తంగా ఈ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ గంగాసాగర్, డాక్టర్ ఆనంద్ బాబ్, డాక్టర్ గంప శ్రీకాంత్, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ గడ్డం రమేష్, డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ బూక్యా మహేష్, డాక్టర్ ఫణీందర్ గౌడ్, డాక్టర్ నిర్మల్ రెడ్డి, క్లబ్ జెడ్సీ కోటా గంగా జీవన్, అధ్యక్షుడు కటకం రాకేష్, సెక్రటరీ ఇల్లందుల శ్రీనివాస్, క్యాషియర్ ఇందూరి రాకేష్ సభ్యులు పాల్గొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగంలో తెలంగాణ సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి రవీందర్ హాజరయ్యారు. విద్యార్థులు పరిశోధనలు కొనసాగించి జీవితంలో విజయం సాధించాలని అభిలాషించారు. డాక్టర్ కాజీ సిరాజ్ అజహర్ ప్రోత్సాహక ప్రసంగం చేశారు. కార్యక్రమంలో టీఎస్ఎఫ్ఏ ప్రెసిడెంట్ డాక్టర్ అజిజుర్ రెహమాన్ ఖాన్, జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎస్ సలావుద్దీన్, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ ఎస్ మక్బూల్ అహ్మద్, డియుఓ రోహిణి తదితరులు పాల్గొన్నారు. As soon as the ultrasonic sensor detects an obstacle, the buzzer produces a sound which alerts the person to stop and move to the right. Now let us discuss how this works. The ultrasonic sensor sends sound waves to the trigger pin, which when blocked by an obstacle returns high at the echo pin. The time taken between this interval is used to calculate the distance in centimeters. If the obstacle is in the distance of 0 to 20 centimeters, the buzzer produces sound for every 0.1 seconds. If it's from 20 to 40 centimeters. Continue. Let me explain you first about some plastics. Plastics are everywhere and are used in almost all areas, including in the making of cutleries, packaging and wrapping of items, making food containers, bottles and furniture, among many other items. Their wide usage is because of their versatility in 3D modeling, durability and ease of work within various manufacturing and production processes. In short, it is really difficult for us to imagine our daily lives without plastic. Biodegradable refers to the ability of things to get disintegrated, decomposed by the action of microorganisms such as bacteria or fungi. Biological, with or without oxygen, while getting assimilated into the natural environment. These type of bioplastics can also be made at home with few simple ingredients and a stove. Observe that the food we kept on the stove. All the information from the brain, whatever this girl wants or wanted to respond or wanted to tell something to someone, these electrical signals can be copied by the brain scanners. As it copied, when it copies everything as our brain thinks 7 seconds before, so this can be copied. This can copy all the electrical signals, and then it is sent to the vocalizer. This robot is converted into the vocalizer. What is a vocalizer? Vocalizer is something that can speak. So, did you know that the scientists who use like this? Assalamu alaikum warahmatullahi wabarakatuh. I Alkma Iqbal of MS Creative School from Randnagar branch. I make this model, third eye for blind person, under junior science category. This model is very helpful for blind people. When blind person is walking on the road and the object is very close from the blind people, then it's make a beep sound. When it's very far from this object, then it's not make a beep sound. Of a blind person is walk alone and they cannot do their own work. They are not normal life. They are very totally dependent on their caregivers. But in my mind, one question is taken: can they walk easily by wearing this model? Yes, they can walk easily because in this model we use ultrasonic sensor. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరో 20 ఏళ్లు అధికారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోస్యం. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి, ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు హితవు. ఇకపై బీజేపీ పోరాటం అధికార పార్టీపైనే, మాజీ ఎంపీ బీజేపీ నాయకుడు బుర్రా నర్సయ్య గౌడ్ స్పష్టీకరణ. 1,00,000 మందితో బైంసాలో బీజేపీ బహిరంగ సభ, స్థలాన్ని పరిశీలించిన ఎంపీ సోయం, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.